హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐరన్ బాక్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే మనం రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఈ ఐరన్ బాక్స్ని మనం ఆర్డర్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకి ఇది దొరికింది. ఫిలిప్స్ కంపెనీ యొక్క ఐరన్ బాక్స్ ఇది. ఈ వీడియోలో మనం దీన్ని ఇప్పుడు వచ్చిన ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి కంప్లీట్గా ఈ ఐరన్ బాక్స్ గురించి మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం అయినట్లుంటే తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనం ఆర్డర్ చేసిన ఐరన్ బాక్స్ ఇది. ఇక్కడ మనం ఇప్పుడు ఓపెన్ చేసి మనం చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ లోపలైతే మనకి ప్యాకింగ్ ఇలా అయితే ఉంది. అలాగే దీంతో పాటు మనకి ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్వాయిస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 474 రూపీస్కి అయితే మనకి ఇది దొరికింది. ఓకే, ఇప్పుడు మనం ప్రోడక్ట్ని చూద్దాం. దీన్ని పక్కన పెడదాం. ఇది మనకి బాక్స్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని ఫీచర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్విక్ హీటప్ ఉంది. ఇక్కడ మనకి ఇది 750 వాటేజ్ మనకి ఇది ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ స్టిక్ సోలే ప్లేట్ కూడా ఇక్కడ ఇది మనకి కింద బేస్ ఉంటుంది. అలాగే బటన్ గ్రూవ్ కూడా ఉంది. అలాగే మొత్తం టోటల్ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఇక్కడ దీనిలో ఉండే ఫీచర్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం మనకు జరిగింది. ఓకే, మనకి దీనికి ఇండికేటర్ కూడా వస్తుంది. మనకి ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది, బాగుంటుంది ప్రోడక్ట్. అందుకోసమే మనం ఇది ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, మన ఈ కలర్ అయితే నాకు నచ్చింది. అందుకోసమే దీన్ని నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఇది చూడండి, ఇదైతే చాలా స్మూత్గా ఉంది ఐరన్ బాక్స్ అయితే. చూడండి, మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి నేమ్ ప్లేట్ అయితే దీనిపైన లేదు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి దీని యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ మనకి అయితేనే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ లేకపోతే మనకు రాదు. ఇక్కడ చూడండి, ఫిలిప్స్ అండ్ కంపెనీ ఇక్కడ పేరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐఎస్ఐ మార్క్ కూడా ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్టిక్కర్ కాకుండా మనకి బాడీ మీద ప్రింటెడ్తో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 750 వాటేజ్ అయితే మనకి ఇక్కడ ఉంది. అలాగే 240 వోల్టేజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని మనకి ఇక్కడ నీట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చైనా ప్రోడక్ట్ అయితే ఇది కాదు, ఇది ఇండియా ప్రోడక్టే. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ అయితే మనకు లేదు. మనకైతే ఐటమ్ అయితే కరెక్ట్గా మనకి ఫిలిప్స్ కంపెనీ మనకి వచ్చింది. కేబుల్ చూసుకుంటే కేబుల్ కూడా బాగుంది. అలాగే సాకెట్ కూడా ఇక్కడ మనకి 10 amps అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది 10 amps ఉంది మనకి. ఓకే, ఇక్కడ కూడా మనకి క్వాలిటీ అయితే మనకి సాకెట్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లగ్ టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, కంప్లీట్గా అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఈ ప్రైస్లో మనం అయితే దీన్ని ఈజీగా మనం బుక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఈ ఐరన్ బాక్స్ని అయితే తీసుకోండి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్గా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం. మనకి ఇది పని చేస్తుందా లేదా అనేది దాని గురించి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ప్లగ్ పెడదాం. ఇప్పుడు ప్లగ్ పెట్టి చూద్దాం. చూడండి, ఇండికేటర్ అయితే ఇక్కడ వెలిగింది. ఇక్కడ మనం ఏ కేటగిరీలో పెట్టుకుంటే దానికి సంబంధించి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. దానిలో మినిమైజ్ అలాగే మ్యాక్సిమైజ్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇదైతే మనకి దీనికి సర్టైన్ టెంపరేచర్ అనేది దీనికి ఉంటుంది. ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకు కట్ అయిపోతుంది. చూడండి, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ హీట్ అనేది ట్రాన్స్పరెన్సీ ఉండాలా. అంటే ఇప్పుడు మనం ఐరన్ చేస్తుంటే మనకి హీట్ అవుతుంటుంది, మళ్ళీ ఆగుతుంటుంది. అలా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనమైతే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాల్సిన లేదు. ఇది ఫుల్లీ మనకి ఆటోమేటిక్గా ఇది మనకి ఆఫ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ ఆ హీట్ మళ్ళీ రీచ్ అయ్యడానికి మళ్ళీ హీట్ అవుతూ ఉంటుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.